హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. దావాస్ తెలంగాణకు సంబంధించి కొన్ని ఇన్వెస్ట్మెంట్ల గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది. అలాగే రీసెంట్గా ఆయన అక్బరుద్దీన్ గారు కూడా కలిశారు. అండ్ మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది రేవంత్ రెడ్డి గారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ తీరుని కానీ ఆయన ఇక్కడ అమలు చేసిన కొన్ని పథకాలను కానీ. సో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య అసలు ఏం నడుస్తుంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తొలి పర్యటన, విదేశీ పర్యటన దావోస్ టూర్ సక్సెస్ అయింది. తర్వాత లండన్ వెళ్ళారు. దావోస్ టూర్లో దగ్గర ఒక 40,000 కోట్ల పెట్టుబడులు ఏమో తీసుకొచ్చారు. కేటీఆర్ గతంలో వెళ్ళి దావోస్లో తెచ్చిన పెట్టుబడుల కన్నా ఇవి డబల్ అంటున్నారు. ఆయన 20,000 కోట్ల పెట్టుబడులు తీసుకొస్తే ఈయన 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చారు. అక్కడ కూడా వీళ్ళు ఏదో మళ్ళా విమర్శ ఏదో చేసినట్టున్నారు. ఏది కాంగ్రెస్ పార్టీ అదానీని విమర్శిస్తోంది, అదానీని టార్గెట్ చేస్తూ అదానీ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి ఎలా తీసుకొస్తాడు రేవంత్ అనో ఏదో మళ్ళీ అక్కడ కూడా ఒక మెలికేశారు. దానికి కూడా కాంగ్రెస్ దీటుగా సమాధానం చెప్పింది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సమాజానికి, రేవంత్కి కాదు, కాంగ్రెస్కి కాదు. ఇక్కడ ఏంటి, తెలంగాణ సమాజ అభివృద్ధిలో ఆయన ఏదో పరిశ్రమలు పెడతాడు, ఉపాధి కల్పిస్తాడు. అల్టిమేట్గా బెనిఫిట్ పొందేది తెలంగాణ సమాజం, తెలంగాణ యువత. ఉద్యోగాలు రావటం వల్ల వాటిని అందరూ వెల్కమ్ చేయాల్సిందే. అంతే తప్ప ఏదో రాజకీయ విమర్శలతో వచ్చే పెట్టుబడులను పోగొట్టుకోకూడదు. మనం చూసాం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అక్కడ నాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి బెదిరింపులు, బ్లాక్మెయిల్, వాటాల కోసం కక్కుర్తి అదంతా చూసే కదా అక్కడి నుంచి పారిపోతున్నారు. ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి తెలంగాణలో పెట్టారు. అమర్ రాజా కూడా ఎక్స్టెన్షన్ ఇక్కడే పెట్టింది. కేటీఆర్ హయాంలో అప్పుడు ఆయన ఉండేవాడు పరిశ్రమల మంత్రిగా, ఐటీ చూస్తూ. ఎవరు? కేటీఆర్కి ఒక ఇమేజ్ వచ్చింది. కంపెనీలు రాబడుతున్నాడు, విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తెచ్చాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ కంపెనీలన్నీ లాక్కున్నాడు. ఇక్కడే పెట్టారు జాకీ ఇండస్ట్రీ, ఫాక్స్కాన్. ఇట్లా బిల్డప్ అయిన కేటీఆర్ ఇమేజ్ మనకి సిటీలో బీఆర్ఎస్కి మంచిగా సీట్లు తెచ్చిపెట్టింది. గ్రామీణ ప్రాంతంలో బీఆర్ఎస్ ఊడ్చుకుపోయింది. అలాంటిది బీఆర్ఎస్ని బతికిచ్చింది ఏంటి? జీహెచ్ఎంసీ. అవును, వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ కూడా ఇక్కడే 39 సీట్లలో దగ్గర 20 సీట్లు 15 సీట్లు ఇక్కడే కొట్టారు. థండరింగ్ మెజార్టీస్ కూడా ఒకటిది 80,000 మెజార్టీ, ఒకటిది 30,000, ఒకటిది 40,000 అట్లా వచ్చాయి బీఆర్ఎస్. కాబట్టే రేవంత్ రెడ్డి దీన్ని టార్గెట్ చేశాడు. ఎట్లా? అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ బలం చూశాడు కాబట్టి ఆ బలాన్ని దెబ్బతీయటం కోసం ఇప్పుడు ఈ తొలి విదేశీ పర్యటనను వాడుకున్నాడు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ని చావు దెబ్బ కొట్టాలి. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోనే కాదు మొత్తం సిటీస్ అన్నిటిలో కూడా వాళ్ళ ఇమేజ్ పెంచుకోవాలి. రేవంత్ ఇమేజ్ పెరగాలి, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ పెరగాలి. దానికోసం పెట్టుబడులు తీసుకురావటం, పరిశ్రమలు స్థాపించటం, అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పరిష్కరించటం. బీఆర్ఎస్ ఓడిపోవటానికి అది కూడా ప్రధాన కారణం. యువతలో అశాంతి, ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో. ఉస్మానియా యూనివర్సిటీ మనం చూసాం. తెలంగాణ ఏర్పాటులో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వాళ్ళదే కీలక పాత్ర. నీళ్లు, నిధులు, నియామకాలు. మూడోదేంటి? నియామకాలు, అపాయింట్మెంట్స్ అన్నమాట. ఏది? ఎంప్లాయ్మెంట్. అది మీటప్ అవ్వలేకపోయింది బీఆర్ఎస్. అందుకే యువత తిరగబడింది, కాంగ్రెస్ని భుజానేసుకున్నారు. మనం చూసాం కేసీఆర్ పరిపాలనలో నోటిఫికేషన్లు ఎలా వాయిదాలు వేసుకుంటూ వచ్చారో, ఆ క్వశ్చన్ పేపర్లో లీకేజీ వాళ్ళ మెడకి ఎలా చుట్టుకుందో, చివరికి ఓటమికి ఎలా దారితీసిందో మనం చూసాం. దాన్ని తీసుకునే రేవంత్ రెడ్డి అన్ఎంప్లాయ్మెంట్ని అడ్రస్ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు దావోస్ వెళ్ళినా, లండన్ వెళ్ళినా అదే. ఈలోపు కేటీఆర్ కామెంట్స్ కూడా మనం చూసాం. ఏది? పులి బయటకు వస్తుందనో ఏదో, త్వరలో పులి బయటకు వస్తుంది, దానికి ఆయన కూడా కౌంటర్ వేశారు రేవంత్ రెడ్డి గారు. ఏది?
కేసీఆర్ వాకర్ నుంచి మెల్లగా నడుస్తున్నాడు. కేసీఆర్ నడుస్తున్నాడు, త్వరలో బయటకు వచ్చేస్తున్నాడు, పులి బయటకు వస్తుందనో ఏదో క్యాడర్లో మొరాలిటీ బిల్డప్ కోసం అన్నాడు. ఇవాళ బీఆర్ఎస్ క్యాడర్లో మొరాలిటీ దెబ్బతింది. దాన్ని బిల్డప్ చేసుకోవాల్సిన బాధ్యత హరీష్ రావు పైన, కేటీఆర్ పైన ఉంది. అందుకోసం ఆ పులి కామెంట్ ఏదో చేశాడు. దానికి మరి పాత రేవంత్ బయటకు వచ్చాడు. ఏది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇప్పుడు దాకా హుందాగా పనిచేశాడు కదా, మరీ హుందాతనం ఎక్కువైంది అనుకున్నాడేమో. ఒకసారి పాత రేవంత్ మళ్ళా లోపల బయటకే ఉన్నాడు అని చెప్పి బయటికి తీశాడు అనమాట. ఏంటి, నాలో అది అట్లా ఒరిజినాలిటీ అట్లాగే ఉంది, ఆ దూకుడుతనం అని. ఏముంది, పులి బయటకు వస్తే బోన్లో వేస్తాం, చెట్టుకి ఏలాడదీస్తామనో ఏదో అన్నాడు. ఓకే, అంటే బోన్లో వేస్తాము అంటే జైల్లో పెడతామనా? ఇప్పుడు కాళేశ్వరం అవినీతి, మేడిగడ్డ కుంగటం, అన్నారం బొంగబడటం ఇవన్నీ చుట్టుకుంటున్నాయి. అవును, ఇవాళ కూడా మేడిగడ్డ ఎవరో బ్యాంకర్లు వెళ్ళారంట. వాళ్ళ అప్పులు కదా, బ్యాంకర్ల అప్పులతో కట్టారు. కాళేశ్వరం 92,000 కోట్లు ఖర్చు పెడితే అందులో 60,000 కోట్లు బ్యాంకులు ఇచ్చిన అప్పులే. అందుకని బ్యాంకర్లంతా మేడిగడ్డ చూడటానికి వెళ్ళారు. ఏమైందిరా నాయన, మా వడ్డీలు మాకు వస్తాయా రావా? ఏడాదికి 14,000 కోట్ల వడ్డీ కట్టాలి కాళేశ్వరం మీద బ్యాంకర్స్. మరి వాళ్ళకి వాళ్ళ ఇది ఉంటుంది కదా. ఇవన్నీ చుట్టుకుని రేపు దాని మీద ఎంక్వైరీ జరిగి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించమని లేఖ కూడా రాశాడు కదా రేవంత్ రెడ్డి సీజేకి. కమిషన్ ఏర్పాటై ఎంక్వైరీ జరిగి కేసీఆర్ వీళ్ళని జైలుకి పంపటం ఇవన్నీ తర్వాత పరిణామాలు. దానికే ఈలోపు వీళ్ళు ఉలికి పడితే కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టలేరు, జైల్లో వేయలేరు అనో ఏదో హరీష్ రావు కూడా అంటున్నాడు. ఇక్కడ భయం కాదు ముఖ్యం. ఇక్కడ ఏంటి, ముందు వాళ్ళ పార్టీని బిల్డప్ చేసుకోవటం. బీఆర్ఎస్ గనక రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 5-6 స్థానాలతో గౌరవప్రదమైన సీట్లు సాధించకపోతే ఇక బీఆర్ఎస్ అంతర్ధానమే. ఓకే, బీఆర్ఎస్ని 2 జాతీయ పార్టీలు మింగేస్తాయి. ఏది, బీజేపీ సగం మింగేస్తుంది, కాంగ్రెస్ సగం మింగేస్తుంది. బీజేపీ భూతం, కాంగ్రెస్ భూతం తరుపుకొస్తున్నాయి. ఈ 2 భూతాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ని ఇవాళ హరీష్, కేటీఆర్ పైన ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు, ఈ కామెంట్స్ ఇవి మామూలే. ఏంటి, రచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి కాదు కదా ప్రజలు కోరుకునేది. అవును, 100 అడుగులలోతో పాతేస్తామనో ఏదో అన్నారు వాళ్ళు, రేవంత్ రెడ్డి. సార్ అలాగే అక్బరుద్దీన్ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అంటే కాంగ్రెస్లో తమ పార్టీని అన్న కలిపే అవకాశం ఉందంటారా? లండన్లో ఇవాళ స్క్రీన్ మీద రేవంత్, అక్బరుద్దీన్ కలిసేసరికి ఒకసారిగా తెలంగాణలో భూకంపం వస్తుంది. ఏది, వాళ్ళు స్టడీ చేస్తోంది ఏదో ఉంది అక్కడ, థేమ్స్ నది, అది లండన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇక్కడ మూసీ నది. ఈ మూసీ నది ప్రక్షాళనకి వాళ్ళు ఒక MOU చేసుకోవటం, లండన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఆ అధ్యయనం, ఆ పరిశీలన, ఆ ఒప్పందాలు, మూసీ ప్రక్షాళన ఇవాళ అర్జెన్సీ. ఏంటి, ఇవాళ హైదరాబాద్కి కాలుష్య సమస్య తీవ్రంగా ఉంది. క్లీన్ సిటీ, గ్రీన్ సిటీ అనేది కాస్త మనకేమవుతుంది, పొల్యూటెడ్ సిటీగా మారినప్పుడు మూసీ ప్రక్షాళన ఇవాళది కాదు. అది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ట్రై చేసింది. చంద్రబాబు హయాంలో దానికి ఒక 300 కోట్లు ఏమో ఖర్చు పెట్టాలని చూశారు. ఈ హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 రిజర్వాయర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ ప్రధాన సమస్య డ్రైనేజీ. మనం చూసాం, ఇక్కడ వర్షాలు పడితే చాలు మొత్తం రోడ్లన్నీ మునిగిపోతాయి. పడవలేసుకెళ్ళాలని పోస్టులు కూడా పెడుతుంటారు. మ్యాన్ హోల్స్లో నీకు మనుషులు కూడా పడి చనిపోవటం, వాటి మీద సోషల్ మీడియాలో రోజు పోస్టులు పెట్టేవాళ్ళు కేటీఆర్కి కూడా, ఏం చేస్తున్నావు నువ్వని. దాని ఇంపాక్టే లాస్ట్ GHMC ఎలక్షన్లో బీఆర్ఎస్ దెబ్బతింది. ఏంటి, 3 పార్టీలు 350 కార్పొరేట్ గెలుచుకున్నాయి. బీజేపీకి ఒక 50, మజ్లిస్కి ఒక 50, బీఆర్ఎస్ ఒక 50 వచ్చాయి. అంటే GHMC ఎలక్షన్లోనే డ్రైనేజీ ఇంపాక్ట్ కనపడింది. ఇవాళ GHMC రేపు పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఇక్కడ డ్రైనేజీ సమస్యను అడ్రస్ చేయకపోతే కాంగ్రెస్ ఇక్కడ బలం పుంజుకోలేదు. దానికోసమే ఇప్పుడు ఈయన లండన్ టూర్ అన్నమాట.
ఓకే. ఏది ఆ లండన్ డెవలప్మెంట్ అథారిటీతో ఈ మూసీ నది ఇది 300 చదరపు కిలోమీటర్లు మన సిటీ ఏరియాలో ఉంటుంది, దాని పరివాహ ప్రాంతం. దానిలో ఒక 50 కిలోమీటర్ల వరకు ఏదో అడ్రస్ చేసే అవకాశం ఉంది. లండన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా ముందుకు వచ్చినట్టు. లండన్ డెవలప్మెంట్ అథారిటీతో ఎంఓయు సంగతి ఏమో కానీ కాంగ్రెస్ మజ్లిస్ ఎంఓయు మీద చర్చ జరుగుతోంది. అవును. రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్ మజ్లిస్ పొత్తు పెట్టుకుంటాయా? అక్బరుద్దీన్ రేవంత్ స్క్రీన్ మీద కనపడేసరికి లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లోనే మనం చూసాం. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటైమ్ స్పీకర్గా పెట్టాడు, ఆయనే ప్రమాణాలు చేపించాడు వీళ్ళందరితో. అవును. అంటే కాంగ్రెస్, రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ వీళ్ళంతా కూడా స్నేహహస్తం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికి? మజ్లిస్కి. వాళ్ళ తండ్రి హయాంలో సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అప్పట్లో కాంగ్రెస్ మజ్లిస్ కలిసే ఉండేవి. ఓకే. అంటే బీ టీం అనే పదం అప్పుడు లేదు కానీ కాంగ్రెస్కి బీ టీమే అప్పట్లో. ఇప్పుడే చెడ్డ పేరు తెచ్చుకుంది మజ్లిస్, బీజేపీ బీ టీం అనో బీఆర్ఎస్ బీ టీం అనో చెడ్డ పేరు తెచ్చుకున్న దీంట్లో మొన్నటి ఫలితాలు మనం చూసాం. మజ్లిస్ ఏం చేస్తుంది? ఇప్పుడు అది ప్రాంతీయ పార్టీ కాదు, అది జాతీయ పార్టీ అయిపోయింది. ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేస్తోంది. అంటే గాలిపటం కేవలం హైదరాబాద్లోనే కాదు, నీకు దేశం మొత్తం ఎగురుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలో కూడా అక్కడ 2-3 సీట్లు గెలిచారు వాళ్ళు ఉన్నా లేకపోయినా కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మజ్లిస్ కనుక కాంగ్రెస్కి చేరువైతే, పొత్తు పెట్టుకుంటే దాని ఇంపాక్ట్ కేవలం జీహెచ్ఎంసీకో అంటే హైదరాబాద్ సికింద్రాబాద్కో తెలంగాణ సమాజానికో కాదు, మొత్తం దేశం మీద పడుతుంది. మజ్లిస్ కాంగ్రెస్ పొత్తు గనక నిజంగానే సుసాధ్యమైతే ఇక తెలంగాణ భవన్లో భూకంపం వస్తుంది. అంటే మొన్న మజ్లిస్ పొత్తు ఆ మాత్రం సీట్లను బీఆర్ఎస్కి తెచ్చిపెట్టింది. ఇప్పుడు మజ్లిస్ కనుక కాంగ్రెస్కి పొత్తు పెట్టుకుంటే అది మరి బీఆర్ఎస్కి చావు దెబ్బ అవుతుంది.